కొత్త రాష్ట్రం ఏర్పడింది, కొత్త శాసనసభ కూడా సమావేశమైంది. మొన్న జరిగిన ఎన్నికల్లో విజయవంతంగా తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. మేనిఫెస్టోలో తాను బేషరతుగా రైతుల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పిన అంశం, నరేంద్ర మోడీ గారి గాలి, ఇంకా ఇతరత్ర కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం నుంచి అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా బహుశా మాలో కూడా మితిమీరిన ఓవర్ కాన్ఫిడెన్స్ బహుశా మాలో కూడా ఉన్నందువల్ల బహుశా మాకు కూడా దెబ్బ తగిలిందేమో అధ్యక్ష. గవర్నమెంట్ బాగా పనిచేసిందా, పని చేయలేదా, హెల్త్ ఆఫ్ ది ఎకానమీ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉంది అని చెప్పి ఏదైనా మనం అసెస్ చేయాలనంటే మామూలుగా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ కొన్ని పారామీటర్స్లో గ్రోత్ రేట్ అంటారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు, రెవెన్యూ లో టు సర్ప్లస్ అంటారు, అసెట్ టు లయబిలిటీ రేషియో అంటారు, జీడిపి అంటారు, టోటల్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ as a percentage of జీడిపి అంటారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. ఇలా రకరకాల పారామీటర్స్ని కన్సిడర్ చేసి ఆ 10 సంవత్సరాలు నిజంగా ఎలా జరిగింది, ఆ 10 సంవత్సరాలు నిజంగానే అధికార పార్టీ వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా అన్యాయమైన పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్ళిపోయిందా, దాని ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు చాలా గొప్పగా చేశారా అని చెప్పి అసెస్ చేయడం కూడా చేస్తారు. ఇక్కడ అధ్యక్ష 1984 నుంచి 1994 ఆ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు హయాం లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఒకసారి సగటు వార్షిక అభివృద్ధి రేటు భారతదేశంలో మొత్తం 5% ఉంటే 1984 నుంచి 94లో 5.38% రిజిస్టర్ అయింది అధ్యక్ష. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వస్తే 1994 నుంచి 2004 సంవత్సరానికి వస్తే అధ్యక్ష అక్కడ సగటు వార్షిక అభివృద్ధి రేటు దేశంలో 6.21% అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5.72%కు రిజిస్టర్ అయింది. అంటే అంతకుముందు 1984-94లో 5.38 అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది 5.72%కు పెరిగింది. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 1984-94లో 53 మార్కులు వస్తే 1994-2004 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 57 మార్కులు వచ్చాయని చెప్పచ్చు. ఎంచేదంటే జిఎస్టిపి గురించి చెప్పారు. జిఎస్టిపి రాజశేఖర్ రెడ్డి టైంలో ఎంతవరకు ఉందో ఒకసారి ప్రత్యేకంగా చెప్తే బాగుంటుంది అధ్యక్ష. 2007-2008 నుంచి ఆయన చనిపోయే వరకు కూడా ఎంత జిఎస్టిపి ఉంది, అంతకుముందు ఎంత జిఎస్టిపి ఉంది, అదేవిధంగా రెండోది పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి చెప్పారు. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా పెరుగుతూ ఉంటుంది అధ్యక్ష ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. కానీ గ్రోత్ రేట్లు చూస్తే గ్రోత్ రేట్లు ఎప్పుడు కూడా పడిపోతున్నాయి. ఈ సంవత్సరం కూడా వారు చెప్పిన సంవత్సరం కూడా గ్రోత్ రేట్ పడిపోయింది పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు 13-14 కోట్ చేశారు. ముందు మాట్లాడుతూ ఇంట్రడక్షన్లో ఆయన మాట్లాడుతూ మేము కూడా ప్రతిపక్షంగానే పోటీ చేశాము ఎలక్షన్లో అని చెప్పారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో ఉన్నటువంటి ఫిగర్ మాత్రం ఆయన చెప్తున్నారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆయన సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఆయన వ్యతిరేకిస్తున్నారా? ఒక మాట ముందులో ఒక మాట మాట్లాడుతున్నారు, తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. రాజకీయంగా మేము ప్రభుత్వం కాదు, మేము వ్యతిరేకం, ప్రతిపక్షంగా పోటీ చేసామంటున్నారు. ఇప్పుడు ఫిగర్స్ వచ్చేటప్పటికి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఫిగర్స్ చెప్పడం లేదు అధ్యక్ష. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఫిగర్స్ చెప్తున్నారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు ఒకటనేటువంటి అర్థం అవుతుంది అధ్యక్ష. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు
జగన్మోహన్ స్మాల్ అబ్జర్వేషన్, ఐ వాంట్ జస్ట్ మేక్ ఏ కామెంట్. మీ స్పీచ్ మొదట్లో మీరు అన్నది ఏమిటంటే 2014 ఎలక్షన్స్లో మేము టీడీపీ ఇద్దరం కూడా ప్రతిపక్షాలుగానే పోటీ చేసాం, కాంగ్రెస్ అనేది లేదని చెప్పారు. మీ ప్రసంగంలో అధ్యక్ష జస్ట్ మీరు చెప్పిందే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ హయాంలో జీడిపి కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, హౌసెస్ కానీ, శాచురేషన్ బ్రహ్మాండంగా జరిగిందని మీరే చెప్తున్నారు. మీరు అలాంటప్పుడు కాంగ్రెస్ కి ఎందుకు అనేది అధ్యక్ష మీరు చెప్పిన మాట అధ్యక్ష కాసేపు అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో బ్రహ్మాండంగా జరిగినాయి అని చెప్తున్నారు. కాంగ్రెస్కి వాళ్ళు వ్యతిరేకంగా మేము పోటీ చేసామని చెప్తున్నారు. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగం, మొదటి ప్రసంగం ఇంకా నేర్చుకొని మాట్లాడితే చాలా బాగుండేది. మీరు మొన్న ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని ఉద్యమం చేసి నటించారు. నేను నటనంటున్నా, ఇప్పుడు మీ స్పీచ్ చూస్తూ ఉంటుంది నటనపిస్తుంది. ఎందుకు చేశారు? ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, సమైక్యంగా ఉంటేనే న్యాయం జరుగుతుందని మీరు ఆ రోజు సమైక్యంగా ఉండాలని ఉద్యమం చేస్తే, ఈరోజు వస్తానే 13 జిల్లాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మనమేం భయపడక్కర్లేదు, నేను నాయకత్వం ఇస్తాను మీరు మాట్లాడుతున్నారు. రెండో విషయం అధ్యక్ష, ఇది మనం పెట్టిన ఫిగర్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతానే 2 రాష్ట్రాలు విభజించినప్పుడు గవర్నర్ రూల్ ఉన్నప్పుడే 15,900 కోట్ల రూపాయల డెఫిసిట్ వస్తుందని గవర్నరే కేంద్ర ప్రభుత్వానికి మెమరాండం పంపించారు. కనీసం పేపర్ చదువుకుంటే మీకు ఇబ్బందులు వచ్చేటివి కాదు. అప్పులు జనాభా ప్రాతిపదిక పైన ఇచ్చారు, ఆదాయం మాత్రం లొకేషన్ ప్రకారం ఇచ్చారు. అదే మరి ఇంకో పక్కన ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో జనాభా ప్రకారం ఇచ్చారు. కేడర్ ఆఫీసర్స్ అన్ని 13:10, 13 జిల్లాలకు 13 మంది, 10 జిల్లాలకు 15 మందికి ఇచ్చారు. కరెంట్ మాత్రం కన్జంప్షన్ ప్రకారం ఇస్తా ఉంటున్నారు, జాగ్రఫికల్ లొకేషన్ కాదు. దీనికి నేను ఏమడిగాను? అన్యాయం జరిగింది, ఇబ్బందుల్లో ఉన్నాం, కేంద్రం కాంపన్సేట్ చేయాలి, మళ్ళా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు కేంద్రం నిధులు ఇవ్వాలి, పాలసీ పెట్టాలని నేను అడుగుతా ఉంటే బ్రహ్మాండంగా ఉందని మీరు మాట్లాడితే ఎలాంటి సంకేతాలు ఇస్తుందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వనరులు ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి, అది కూడా చెప్పాం మేము. డెఫినెట్ గా మళ్ళా స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేస్తారని గవర్నర్ స్పీచ్ లో పెట్టారు. మీరు పూర్తిగా చదివి కనీసం మొదటి సమావేశంలో కష్టకాలంలో ఉండే ప్రజలను ఆదుకునే దిశగా మీరు మాట్లాడకుండా రాజకీయ ప్రసంగం చేయడం చాలా దురదృష్టం. విమర్శలు చేయడానికి 5 సంవత్సరాలు ఉంది మీకు టైం. మీరు విమర్శించండి, దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటాం. కానీ ఈ రోజు మనం ఇబ్బందుల్లో ఉంటే కావాలని చెప్పి వక్రీకరించి మాట్లాడి మళ్ళీ కేంద్రం నుంచి సహాయం రాకపోతే చరిత్రహీనులుగా మీ పార్టీ మిగిలిపోతుంది. అది గుర్తుపెట్టుకోమని కూడా మీకు విజ్ఞప్తి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు రిపీటెడ్గా ఎలక్షన్ క్యాంపెయిన్లో తాను రిపీటెడ్గా చెప్తూ వచ్చాడు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, జగన్కి ఎక్స్పీరియన్సే లేదు, నేను ఖచ్చితంగా చేయగలుగుతాను అని తాను ఖచ్చితంగా చెప్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పవలసిన పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట కూడా చెప్పాల్సి వస్తూ ఉందనంటే కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇటువంటి హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నప్పుడు నేను కూడా మా వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా హామీలు ఇస్తూ ఉన్నాడు, ఆయన చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? రైతులు, మన పార్టీలోనే రైతు పేరుంది, అటువంటి రైతులకు మనం మేలు చేయలేకపోతే ఎలా? ఆయన చేస్తాను అని చెప్తా ఉన్నప్పుడు ఆయన చేయగలిగితే మనం ఎందుకు చేయలేం అని చెప్పి నేను కూడా పార్టీలో చాలామందితో మరి ముఖ్యంగా మా ఎకనామిక్ అడ్వైజర్సు, మా పార్టీలోని సీనియర్ లీడర్లు చాలామందితో కూడా డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. చాలామందిని నేను అడిగా, గతంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా గతంలో ఏ రాష్ట్రంలో అయినా ఇన్ని వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను మా వాళ్ళని అడిగా అధ్యక్ష. నేను మా వాళ్ళతో మాట్లాడిన మాటలు నేను చెప్తా ఉంటే దానికి కూడా అబ్జెక్షన్ చెప్తే ఎట్టబ్బా? మమ్మల్ని పూర్తిగా మా గొంతును దొక్కేస్తున్నారు. మా వాళ్ళు చెప్పిన మాటలు కూడా మా మాట్లాడలేకపోతే ఎట్ట అధ్యక్ష? ఇది
జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చెప్తున్నారు, ఇన్ని హామీలు ఇచ్చారు, రైతులకు రుణమాఫీ అని చెప్పి, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని చెప్పని మేము ఎక్కడ కూడా కాదన్నం లేదు. ఏదైతే మేము ఇచ్చామో అవన్నీ చేస్తాం. నేను ఒక విషయం చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ రైతు రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. రైతు రుణమాఫీకి బద్ద వ్యతిరేకము. మేము చేస్తామని చెప్తే చెయ్యలేమని చెప్పి మొన్నటి వరకు ప్రసంగాలు చేసి ఈ రోజు ఏ ముఖం మట్టు కూడా మాకు అడుగుతున్నారు అధ్యక్ష. తప్పనిసరిగా మేము ఏదైతే మాట ఇచ్చామో తప్పనిసరిగా చేస్తాం. మేము అధికారంలోకి వచ్చి వినండి, కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. మేము అధికారం చేపట్టి 15 రోజులు 20 రోజులు అవుతుంది. మీకంత ఆతృతగా ఉంది, మీకు ప్రజల మీద అంత మమకారం ఉంటే మీరు ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు దోపిడీ చేశారు. ఆ దోపిడీ డబ్బు అంతా మేము మాఫీ చేస్తాం. మీకు ప్లీజ్